ఫిబ్రవరి 15న చలో కమలాపూర్ ఇంటి బాట కోసం మొగిలిచర్ల లచ్చవ్వ ప్రాణత్యాగం 75 రోజులు పోరాడినా కదలని, కనికరం లేని అధికార గణం న్యాయం కోసం కదిలిన దళిత ప్రజాసంఘాలు ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం, గ్రామానికి చెందిన మొగిలిచర్ల లచ్చవ్వ భర్త లేట్ శేఖరయ్య, మంగలి దంపతులకు 3 కుమార్తెలు, 1 కొడుకు శ్రీధర్. శ్రీధరికి పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన శిరీషతో వివాహం జరిగింది. వీరికి 1 కూతురు శిల్ప, 2 కుమారులు విలాస్, అన్వేష్ కలరు. శ్రీధర్ వృత్తిరీత్యా హన్మకొండలో రోజువారీ కూలిగా కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. హఠాత్తుగా శ్రీధర్కు తేదీ సెప్టెంబర్ 5, 2012న గుండెపోటు రావడంతో ఆకస్మికంగా చనిపోయాడు. అతని అంత్యక్రియలు చేసిన తెల్లారే కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తండ్రి శేఖరయ్య గుండెపగిలి చనిపోయాడు. ఒకరోజు తేడాతో తండ్రి కొడుకులు మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. గతంలో శేఖరయ్య, లచ్చవ్వలు తమ ఇంటి పక్కన ఉన్న స్థలం గౌడ కులం వారిది కావడంతో వారి నుండి ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే తండ్రి కొడుకులు ఒకరోజు తేడాతో అర్ధాంతరంగా చనిపోవడంతో ఇంటికి పెద్ద దిక్కు మగదిక్కును కోల్పోవడంతో ఇదే అదునుగా భావించిన మొగిలిచర్ల భిక్షపతి, ప్రభుత్వ టీచర్, వారి కుటుంబ సభ్యులు కొన్న ఇంటికి అనాదిగా ఉన్న దారిని కబ్జా చేసి గోడ నిర్మించే క్రమంలో అడ్డుకున్న లచ్చవ్వ, శిరీష, విలాస్, అన్వేష్ లపై దాడి చేశారు. బాధితులు తమపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని స్థానిక కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తమ ఇంటి బాటను భిక్షపతి కబ్జా నుండి విడిపించాలని స్థానిక తహసీల్దార్, పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికార గణం కదలలేదు, మెదలలేదు. బాధితులకు కనీస న్యాయం చేయలేదు. ఈ విషయానికి తెలుసుకున్న కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి బాధితులకు మద్దతు సంఘీభావం తెలిపింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో కమలాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. కమలాపూర్ నుండి హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 2 రోజులు, 40 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ధర్నా, పాదయాత్రల తర్వాత నిందితులపై మాత్రమే అయింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ స్థితిలో నూతనంగా ఎన్నికైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని 2-3 సార్లు కలిసి విజ్ఞప్తి చేసినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. కానీ నిందితులు బాధితులపై మరోసారి పోయిన దసరా పండుగ రోజున ఇంటిపైకి రాళ్లు కట్టెలు బొక్కలు విసిరి వారిని గాయపరచడానికి ప్రయత్నించారు. బాధితులు మళ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే గతంలో కేసులు పెట్టాము కదా అని చెప్పి చేతులు దులుపుకున్నారే తప్ప నిందితులపై చర్యలు తీసుకోలేదు. బాధితులపై మళ్లీ దాడులు చేస్తున్నా, ఇంటిబాట కబ్జాకు గురైనా ఇక్కడ మాత్రం చట్టం తన పని తాను చేయలేదు. బాధితులకు భరోసా దొరకలేదు, న్యాయం దక్కలేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రజాస్వామ్య వ్యవస్థను కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితం చేస్తున్న పాలకుల ఎత్తులను జిత్తులను ప్రజాబాహుళ్యంలో ఎండగట్టవలసిన అవసరం ఉంది. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను బతికించుకోవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా కబ్జాకు గురైన ఇంటిబాటను భిక్షపతి నుండి విడిపించాలని బాధితులు 2025 డిసెంబర్ 3న రిలే పోరాట దీక్షలు మొదలు పెట్టారు. ఓట్ల కోసం వచ్చే ఓ నాయకులారా, మా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వారికే ఓట్లు వేస్తామని బాధితులు పోరాట దీక్షల నుండి విజ్ఞప్తి చేశారు. కొంతమంది అభ్యర్థులు మాత్రమే సమస్యను అడిగి తెలుసుకున్నారు, కానీ సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వలేదు.
అయినప్పటికీ బాధితులు ఎన్నికల్లో ఓట్లు వేశారు. కొత్త సర్పంచ్, కొత్త వార్డు మెంబర్లు గెలిచారు. గ్రామ సర్పంచ్ నూతనోత్సాహంతో బాధ్యతతో తమ సమస్యలు పట్టించుకుని పరిష్కారం చూపుతాడని పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడం. పోరాట దీక్షలు 45 రోజులకు చేరడం. ఇంకెంతకాలం పని వదులుకుని దీక్షలలో కూర్చోవాలనే బెంగతో తీవ్ర ఆవేదనకు లోనైన మొగిలిచర్ల లచ్చవ్వ తేదీ జనవరి 16, 2026 రాత్రంతా నిద్రపోకుండా న్యాయం జరగదని ఆందోళన ఒకవైపు. మరొకవైపు భవిష్యత్తులో మా ఇంటికి దారి లేకుండా పోతుందనే మనోవ్యాకులతతో తెల్లవారుజామున అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో శ్వాస ఆడక తీవ్ర ఆయాసానికి లోనైంది. ఇది గమనించి ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి చేసిన ప్రయత్నం ఇంటికి దారి లేకపోవడంతో అంబులెన్సు రాకపోవడంతో విఫలమైంది. ప్రధాన రహదారి వరకు కుటుంబ సభ్యులు చేతులతో మోసుకుపోయారు. దానితో 1 గంట ఆలస్యం కావడంతో వెంటనే వైద్యం అందక దారిలోనే మొగిలిచర్ల లచ్చవ్వ కన్నుమూసింది. ప్రభుత్వ డాక్టరు 1 గంట ముందు తీసుకువస్తే బతికించే వాళ్లమన్నారు. మొగిలిచర్ల లచ్చవ్వ ఆ విధంగా ఇంటి బాట కోసం పోరాడుతూ తన ప్రాణాలను త్యాగం చేసింది. బ్రతికే అవకాశం ఉన్నా ఇంటిబాట లేక ఆమె ప్రాణం గాలిలో కలిసిపోయింది. గత 5 సంవత్సరాలుగా స్థానిక పంచాయతీ కార్యాలయం, మండల తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, కలెక్టర్ కార్యాలయం, స్థానిక శాసనసభ్యులు అందరి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగకపోవడంతో నిస్సహాయ స్థితిలో కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగానైనా ఇంటిబాట సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఇంటిబాట చూపిస్తామని హామీ ఇచ్చిన వారికే ఓట్లు వేస్తామని పోరాట దీక్షలు మొదలుపెట్టారు. బాట సమస్య పరిష్కారం అటుంచి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు బ్రతికున్న మొగిలిచర్ల లచ్చవ్వ చనిపోయింది. ఆ రకంగా బాధితులకు 2 విధాలుగా నష్టం జరిగింది. ఈ దేశంలో ప్రజాస్వామ్య మూల స్తంభాలు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార వ్యవస్థలు మొగిలిచర్ల లచ్చవ్వ ఇంటిబాట సమస్యను పరిష్కరించలేకపోయాయి. రెక్కాడితే గాని డొక్కాడని కడు పేదరికం అనుభవిస్తున్న బాధితులు గత 75 రోజులుగా రిలే పోరాట దీక్షలు చేస్తుంటే ఒక్క అధికారి గాని, ఒక్క ప్రజాప్రతినిధి గాని మీకు న్యాయం చేస్తామన్న కనీస హామీ ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేకపోయారు. మనుషులు, మానవత్వం, జాలి, దయ, కరుణ, సహానుభూతి అన్నీ ప్రశ్నార్థకమైన నేటి సమాజంలో బాధితులకు దారి తెన్నులు కానరాక ఎటూ పాలుపోక సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతూ గత్యంతరం లేక 75 రోజుల దీక్షలను విరమించాలని నిర్ణయించుకున్నారు. వ్యవస్థల నుండి కరువైన బాధ్యతలను గుర్తుచేయడం, పౌర సమాజంను మేల్కొల్పడం, బాధితులకు భరోసా అండదండలందించడం, మనోధైర్యాన్ని కలిగించడంలో భాగంగా దళిత ప్రజాసంఘాలు ఏకమై కమలాపూర్ న్యాయ పోరాట కమిటీగా ఏర్పడి 2026 ఫిబ్రవరి 15న చలో కమలాపూర్ అనే పిలుపునివ్వడం జరిగింది. కావున ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మానవతావాదులు, బుద్ధిజీవులు అందరూ కదిలి మొగిలిచర్ల లచ్చవ్వ కుటుంబానికి జరగవలసిన న్యాయాన్ని డిమాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. కమలాపూర్ న్యాయ పోరాట కమిటీ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, ట్రైబల్ డెమోక్రటిక్ ఫ్రంటు, మానవ హక్కుల వేదిక, గిరిజన మహిళా సంఘం, సావిత్రిబాయి పూలే మహిళా సంఘం, జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, దళిత బహుజన ఫ్రంటు, భారత్ బచావో, తెలంగాణ ఉద్యమకారుల వేదిక ప్రచురణకర్త గన్నారపు సరోజన, రాష్ట్ర అధ్యక్షులు. ప్రచురణకర్త గన్నారపు సరోజన, రాష్ట్ర అధ్యక్షులు.
చేర్చరా